వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో ఉన్నారు అనలిస్ట్ రాహుల్ అయ్యర్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. కాశ్మీర్‌లో ఏం జరుగుతుందసలు? అంటే విపరీతమైన దాడులు, అల్లర్లు, మనుషుల్ని చంపేస్తున్నారు అని చెప్పి న్యూస్‌లో అయితే వస్తుంది. సో, కంప్లీట్ పిక్చర్ అయితే కావాలి. ఏం జరుగుతుంది? ఎవరు ఎవరి మీద దాడి చేశారు? ఎందుకు దాడి చేస్తున్నారు? ముఖ్యంగా పహల్గామ్ దాడిలో మరణించిన 27 మంది కుటుంబాలకి ప్రాణాల్ని తిరిగివ్వలేని భారతదేశం తరఫున యాజ్ ఎ సిటిజన్ నా ప్రగాఢ నివాళులు ముఖ్యంగా. ఎందుకంటే ఈరోజు పడుకుంటే రేపొద్దున్న నిద్ర లేస్తామో లేమో అన్న సొసైటీలో మనం బతుకుతున్నప్పుడు అవును. కళ్ళ ముందే భర్తల్ని, కళ్ళ ముందే బాయ్ హ్మ్. ఫ్రెండ్స్‌ని, కళ్ళ ముందే అన్నా, తమ్ముళ్ళని చంపేసిన దాఖలాలు నిన్న ఆర్తనాదాలతో ఇంకా మిగులుతుంది. పహల్గామ్‌లో మారణకాండ. ధైర్యంగా మేమే చేశాము అని చెప్పారు హ్మ్. పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ. కానీ పాకిస్తాన్ మాత్రం మాకు సంబంధం లేదు అని మళ్ళీ చెప్తోంది డిఫెన్స్ మినిస్టర్. సో, పహల్గామ్‌లో అసలు ఏం జరిగింది? అసలు ఏంటి? ఈ మారణకాండ ఎందుకు చేశారు? ఎవరి మీద చేశారు అనేది ఇంపార్టెంట్. హ్మ్. ఎందుకు చేశారు కాదు. ఎవరి మీద చేశారు? సైనికుల రూపంలో ఐదుగురొచ్చి, ఇక్కడ మీరెందుకు ఆగున్నారు? బస్సుల్లోంచి దిగండి. మీ ఐడీ కార్డులు చూపిచ్చండి అని చెప్పి ఐదుగురొచ్చి, ఒక ఓకే. 40 మంది ఉన్న ఒక బస్ దగ్గరకొచ్చి, అందరిని దింపి, అక్కడికి గ్రౌండ్‌లోకి పదండి అని చెప్పి, ఆ మైదానంలో అంతా నిలబెట్టి ప్రశ్నిస్తుంటే, నా పేరు సురేష్ అండి. అవునా? కాల్చేయడం. అవును. ఎంత దారుణంగా ఉందో ఆ వీడియో నా చూస్తే. పేరు యాసిన్ అండి. అవునా? ప్యాంటిప్పు. ఓకే. నువ్వు మా కమ్యూనిటీయే. పక్కకెళ్ళు. జిహాద్ అను. లేతే చంపేస్తా. చచ్చినట్టుగా వాడు జిహాద్ అనాలి. దాంతో ఇంకా భయం పట్టుకొని అందరూ పరిగెత్తడం స్టార్ట్ చేశారు. హ్మ్. 100 గుండ్లు పేల్చారండి. 100 రౌండ్ల గుండ్లు. 100 రౌండ్ల గుండ్లు పేల్చారు. ఆ మారణకాండకి ఆర్తనాదాలు, అరుపులు, అడవుల్లోకి పరిగెట్టేశారు. ఎక్కడ దాక్కోవాలో తెలియలా వాళ్ళు. పెళ్ళైని 6 రోజులు భర్తతో కలిసి హనీమూన్‌కెళ్ళింది. భర్త ఐస్ క్రీమ్ తీసుకొస్తానని వెళ్ళాడు. ఇంతసేపు రాకపోయేసి అందరికి పరిగిస్తుంటే, "అమ్మ కాల్పులు జరుగుతున్నాయి. అమ్మ దాక్కోండి, దాక్కోండి" అంటే అమ్మాయికి అర్థం కాలా. హ్మ్. నా భర్త ఎక్కడున్నాడు అని ఎతుక్కుంటూ ఎళ్తే అక్కడ శవంలా పడున్నాడు. ఆ అమ్మాయి అలా కూర్చుండిపోయింది. అవును. 6 పాపం. రోజులయిందండి పెళ్ళై. ఆ పిల్లకి తెలీదు ఏం జరుగుతుందా అనేది. హ్మ్. అండ్ ఎన్నో గవర్నమెంట్ సేవలు అందించి, సెలవులు పొంది, విహారయాత్రకని చెప్పి భార్యతో, కొడుకుతో పహల్గామ్‌కొచ్చిన ఆ కుటుంబం భర్తని పిలిచి, "ఏరా మీ ప్రైమ్ మినిస్టర్ ఎవరు?" నరేంద్ర మోడీ అండి. ఓహ్! ఆయన హిందువు కదా! మరి నువ్వెవరు? హిందూ నేను అని చెప్పగానే హిందువేనండి. అంతే. కాల్చేసారు. కాల్ చేసి పాయింట్ బ్లాక్‌లో కాల్ చేశారు. ఆ రక్తం అలాగే వాళ్ళ వైఫ్ మొఖం అబ్బా! మీద పడడం, ఆ కొడుకు అలా దారుణం. ఉండడం. కర్ణాటక నుంచొచ్చిన ఆ కుటుంబం, "నా భర్తని చంపేశారు కదరా! నన్ను కూడా చంపేయండిరా" అని ఈమె మాట్లాడుతుంటే, "నీ భర్తని చంపింది ఆయన హిందువు కాబట్టి. ఎళ్లి హ్మ్. మీ మోడీకి చెప్పు. అందుకే నిన్ను వదిలేస్తున్నా. వెళ్ళిపో" అంటే వాళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. భర్తని శవాన్ని లాక్కొని అక్కడ పడేశారు. ఆ భార్య అలాగా చూస్తూ ఉండిపోయింది. ఏడుస్తూ. చిన్న పిల్లోడు. ముగ్గురు ఫ్యామిలీతో వచ్చారు. చిన్న పిల్లోడిని కళ్ళ ముందే ముస్లిం కాదు అని తెలిసి చంపేసాక, సారీ అండి నేను కమ్యూనిటీ నేమ్ యూజ్ చేస్తున్నాను. కొన్ని ఛానల్స్‌లో యూజ్ చేయకూడదు. బట్ నేను చేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు చెప్పింది మేము ఇస్లాం మతాన్నే గౌరవిస్తాము. ఇస్లాం మతంలో మీరు లేరు కాబట్టి, మీరు హిందువులు కాబట్టే నేను చంపేస్తున్నాము. ఇస్లాం మతస్థులని మేము చంపము అని క్లారిటీగా ఇచ్చారు కాబట్టే నేను చెప్తున్నాను. ఇది అందరి గురించి నేను చెప్పట్లేదు. ఎవరి మతం మీద వాళ్ళకి ప్రేముంటుంది. ఎవరి మతం మీద వాళ్ళకి మక్కువ ఉంటుంది. కానీ మనం బతుకుతున్నది కులాలకి, మతాలకి అతీతమైన ఆహ్, అంతేగా. హిందూ దేశంలో. హ్మ్. హిందూ దేశం అనే అంటాను ఇప్పుడు నేను. ఎందుకంటే కులాలకి, మతాలకి అతీతమైన ఇండియా అనే కన్నా కూడా హిందూ దేశం అనడమే బెటర్. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్ ఆర్ హిందూస్. హిందువుల తరఫున మాట్లాడకపోతే ఈ అటాక్‌లో జరిగింది హైందవులకే. ఎవరిని పడితే వాళ్ళని చంపేలా. అవును. ఆడవాళ్ళని చంపలా. ఓన్లీ మగవాళ్ళని మగవాళ్ళనే మాత్రమే చంపారు. హిందూ అని హిందువులను చెప్పగానే మాత్రమే చంపారు. చంపేశారు. పేరు అబద్ధం చెప్పినా కూడా ప్యాంట్ ఇప్పి చెక్ చేసి మరీ చంపారు.
ఒక అతన్ని ఎక్కడో పాపం దాక్కుంటే వెళ్ళి అతన్ని లాక్కొచ్చి బట్టలు మొత్తం ఇప్పి 7 గుండ్లు బాడీలోకి దిగేలాగా చేశారు. ఆ భార్య ముందు భార్య జుట్టు పట్టుకొని. జీహాద్, జీహాద్, జీహాద్ అని అరుచుకుంటూ. ఎవరు ఇస్తారు ఆ కుటుంబాలకి ఆ ప్రాణాలను తిరిగి? సైన్యం రూపంలో వస్తే ఆర్మీ అనుకున్నారు. హ్మ్. ఎంత సిగ్గుచేటు ఆ పాకిస్తాన్. నేను వాడకూడదు అలాంటి కొడుకులకి, ఎంత సిగ్గుచేటు. మీ ఇస్లాం మతంలోనే ఉంది కదరా చంపకూడదు అని. అదొక పాపమని మీ ఇస్లాం మతంలోనే ఉంది కదా! మీకు ఎక్కడ ఇయన్నీ చేయాలనిపిస్తున్నాయి? మీరు అట్లా పెరిగారేమో అక్కడ. అక్కడ ప్రతి ఒక్క కుటుంబంలో ఒకడుంటాడంటండి. హ్మ్. ఇవ్వాలంట దత్తత వాళ్ళకి. ఒక్కొక్క లెఫ్టినెంట్స్ లాగా ఉంటాయంట వాళ్ళకి. అక్కడ ఒక 15, 20 మంది ప్రాణత్యాగం కోసం. అంటే నువ్వు మొత్తం మీ ఇస్లాం మతంతోనే ఉండాలి. అంటే హిందువులనే వాళ్ళు ఉండకూడదు. కాశ్మీర్‌లో చాలా జరిగాయండి. హిందువులని మీకు అవును. గుర్తుందా? అవునవును. కాశ్మీర్ ఫ్లైస్ అని చెప్పి మనకొకటి అవును. ఫైల్స్ రిలీజ్ అని. కూడా చేశారు. కాశ్మీర్ ఫైల్స్ అని చెప్పి. హ్మ్. దాంట్లో కూడా ఆడవాళ్ళనైతే మరీ దారుణంగా అసలు తెలుసు. ఎట్లా చంపేశారంటే ఒకవేళ ఆ ఘటన చూస్తే మనకు నిద్ర కూడా పట్టదు. హ్మ్. మనం అందరూ అనుకుంటున్నాం ఒక్కొక్క జనరేషన్‌కి టెర్రరిస్టులు అనేవాళ్ళు ఉండరమ్మా. వాళ్ళంతా ఎక్కడెక్కడో ఉంటారు. మన ఇళ్ళ మీద దాడి చేయరు. అది ఇది అని జనరేషన్‌కి చెప్తూనే ఉంటాం. హ్మ్. సినిమాల్లో చూసి జనాలు ఓకే. టెర్రరిస్టులు అంటే వీళ్ళా ఇలా ఉంటారు అనుకునే వాళ్ళకి ఈరోజు కనుల ముందు 27 మంది చనిపోవడం అనేది భయం. భయం పట్టుకుంది. హ్మ్. అడవిలోకి పారిపోతుంటే నిజమైన సైనికులొస్తే మమ్మల్ని చంపొద్దండి. నా కొడుకుని చంపొద్దు. నన్ను కానీ చంపండి అని వాళ్ళకి తల్లి అనడం. తెలీదు పాపం. ఎవరు ఎవరు నిజం అనేది, నిజము? ఎవరు అబద్ధం అనేది మేము తెలియటం లేదు. మేము ఒరిజినల్ సైనికులమ్మా. మిమ్మల్ని కాపాడడానికి వచ్చాము అంటే ఆ పిల్లోడు అరిచేసాడు ఒక అబ్బాయి. వద్దు, వద్దు మా అమ్మని చంపొద్దు. నన్ను చంపేయి కావాలంటే. ఆడవాళ్ళు ఎట్లా అరుస్తున్నారు? శవాల్ని తాకడానికి లేదు. వాళ్ళ శవాల మీద పడి చేయడానికి లేదు. బికాజ్ ఇట్స్ ఎ గవర్నమెంట్ కిందకొస్తుంది అది. దే అవును. కెనాట్ క్రై. హ్మ్. సింపుల్‌గా ఎక్స్‌గ్రేషియా ప్రకటిస్తామని ప్రభుత్వం చెప్పింది. ఏం చేసుకోవాలి? ప్రాణాలు పోయిన తర్వాత డబ్బులిస్తే ఏం చేసుకోవాలి ఎక్స్‌గ్రేషియా వాటిని? ఏంటండి? భారత సైన్యాన్ని ఉసిగొల్పాలి. భారత సైన్యం అదే అమెరికాలో, రష్యాలో, చైనాలో జరిగితే ఇంత సైలెంట్‌గా ఉంటారా? మేము పర్యటనలు మానుకొని ఇక్కడికొచ్చేసాము. మేమొక ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టుకుంటాము అనే కన్నా, మీరు ఎక్కడి నుంచి కూడా ఆర్డర్స్ ఇచ్చే ఛాన్స్ మీకుండదంటారా? ఆర్మీ కల్నల్స్‌కి కానీ, ఆర్మీ లెఫ్టినెంట్స్‌కి కానీ ఉండదంటారా? కాదు వాళ్ళు అసలు ఏ విధంగా ఇండియాలోకొచ్చారు? ఆహ్, ఆ బోయెబా అనే ఒక ప్లేస్ ద్వారా కాశ్మీర్‌లోకి లష్కర్ ఎంటర్ అయ్యారు. తోయిబా? హ్మ్. తోయిబా అనే దాంట్లో హ్మ్. నుంచి ఎంటర్ అయ్యారు. ఆ లష్కర్ తోయిబా ఆహ్, ఆహ్, ఎవరైతే ఉంటాడో హ్మ్. వాడి పేరు సమీయుల్లా. సమీయుల్లా కసూరి. ఓకే. సమీయుల్లా కసూరి ఇదంతా చేయించానని చెప్పాడు. ఇప్పుడు మన భారతదేశం ఈరోజు పొద్దున తీసుకున్న నిర్ణయం ఏందంటే ఆపరేషన్ టిక్కా అనేది ఒకటి స్టార్ట్ చేసింది. హ్మ్. ఆపరేషన్ టిక్కా అంటే ఏంటంటే, మన ఈస్ట్ పాకిస్తాన్ అంటే బంగ్లాదేశ్. ఈస్ట్ పాకిస్తాన్ అనేది బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఉండేది ఉంటుంది. హ్మ్. అక్కడ ఆల్మోస్ట్ ఆల్ టిక్కా ఖాన్ అనే ఒక ఉగ్రవాదికి చెందిన ఒక ప్రెసిడెంట్ కొన్ని వందల మంది ఇండియన్స్‌ని, హైందవుల్ని చంపేశాడు. హైందవులే. అదే వాళ్ళ ఓన్లీ ఫర్ టార్గెటే ముఖ్యంగా హైందవులు. హిందువులు. హిందువులు. ఎందుకు అనేది ఎందుకంటే తెలియటం లేదు. ప్రపంచంలో వాళ్ళ మతమే గొప్పది. వాళ్ళే ఉండాలి. అయితే మిగతా వాళ్ళని చంపేస్తారా? ఎంత వాళ్ళ చంపేస్తారు. మతం అంతే. ఉనికిని వాళ్ళ చాటి మతంలో మారరు చెప్పుకోవాలంటే? కదా! అందుకని చంపేస్తారు. అది మన ఇండియాలోనే జరుగుతుంది చూసారా? అదే రేసిజం అనేది మన ఇండియాలోనే జరుగుతోంది. జరుగుతుంది. వేరే దగ్గర ఎక్కడో వెళ్లి మాట్లాడుకోవాల్సిన పని లేదు. రేసిజం ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఇండియా. నేను వేరే కమ్యూనిటీ గురించి నేను మాట్లాడట్లేదు. అందరూ అలా ఉంటారని నేను అనట్లేదండి ఇక్కడ. హ్మ్. బట్ ఆ దేశంలో ఉండేది ఆ మతమేగా. ఆ రిలీజియనేగా ఆ దేశంలో ఉండేది. ఆ రిలీజియనే వా కోసమే మేము చేస్తున్నామని వాళ్ళు మాట్లాడారు కదా! వాళ్ళేమంటున్నారంటే, మాకు ఈ టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, పాకిస్తాన్‌కి ఎలాంటి సంబంధం లేదు అని ఈజీగా చెప్తున్నారు. మరక్కడ ఉందా? లేదా? అనేది లేదు అని తెలియటం ఈజీగా లేదు. ఎట్లా చెప్తారండి? ఆ లష్కర్ తోయబా నుంచి వచ్చిన ఆ సమీయుల్లా కసూరియే చెప్తున్నాడు మేమే చేయించాము అని. ఇప్పుడు ఈ ఆపరేషన్ టిక్కా కూడా ఆ టిక్కా ఖాన్ ఎట్లయితే బంధించి మనం చూపించారో, నరకం చేశారో, అలాగే ఇప్పుడు ఈ సమీయుల్లా కసూరిని పట్టుకోవడానికి మన భారత సైన్యం సిద్ధమైంది. ఆపరేషన్ టిక్కా అనే పేరుతో. ఓకే. సో, ఎంత ఆపరేషన్స్ టిక్కా అయినా కూడా అసలు ఇమ్మీడియేట్‌గా వెళ్ళి
వాళ్ళ మీద దాడి చేయడానికి మన రాష్ట్రం ఎందుకు ఇంత ఆలోచిస్తుందనేది తెలియట్లేదు. బికాస్ ప్రాణాలు పోయాయండి. అవును. ఇంకో 15 రోజుల్లో మళ్ళీ ఇంకో అటాక్ చేస్తామని కూడా చెప్పారు. 15 రోజుల్లో ఇంకా ఇంతకన్నా పెద్ద విధ్వంసం సృష్టిస్తాము అన్నారు. ఇప్పుడు కాశ్మీర్ దాకా వచ్చిన వాళ్ళు ఢిల్లీకి రాలేరా? చండీగఢ్కి రాలేదా? ఉత్తరాఖండ్కి రాలేరా? అంతేగా. ఉత్తరాంచల్కి రాలేరా? ఎంతమందిని కాపాడతారు? ఎంతమంది సైన్యాన్ని పెడతారు? దీనికంటూ ఫుల్ స్టాప్ ఎవరిస్తారు? ప్రాణాలు పోయాక ఎక్స్‌గ్రేషియా ప్రకటిస్తాము, ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తామని చెప్పడం తప్ప ప్రతి ఒక్కరికి భయం పట్టుకుంటుందండి. రేపు పొద్దున్న రోజున కాశ్మీర్ వెళ్ళాలన్నా, కాశ్మీర్ మనది అని చెప్పుకునే వాళ్ళకి, కాశ్మీర్‌లో ఉండే ప్రజలకి రక్షణ ఏ రకంగా కల్పిస్తున్నారు? అప్రమత్తంగా లేరా అంటే ఉన్నారనే చెప్తున్నారు. మన సైనికులు గెటప్పుల్లో వాళ్ళు వచ్చి దాడికి పాల్పడుతుంటే మనం చూస్తూ ఉండిపోయాం. నేను ఇక్కడ కూర్చొని ఇన్ని మాట్లాడొచ్చు. కానీ ఆ కుటుంబాలు అక్కడ డైరెక్ట్‌గా చూసినప్పుడు వాళ్ళు కూడా ఇదే అనుకుంటారుగా. అంతేగా. వాళ్ళ మనసుల్లో కూడా ఇదే మెలుగుంటుందిగా. చిన్న చిన్న బిడ్డని ఒక చిన్న బిడ్డనైతే కాలుతో లాగి అట్లా తోసి మరీ తండ్రిని చంపాడు. అసలు వాళ్ళకి అంటే వాళ్ళని జనరల్‌గా మనుషులు అని ఎవరు అనరు. హ్మ్. కానీ అలాంటి మానవ మృగాలకి మన సమాధానం అక్కడే చెప్పాలి. అప్పుడే చెప్పాలి. మనం ఎందుకు దాడికి ఎందుకు సామరస్యంగా పరిష్కరించుకుందామని మోడీ గారు ఆలోచిస్తున్నారని తెలియట్లా. ఆయన పేరే యూజ్ చేశారు కదా! హ్మ్. మోడీకి వెళ్ళి వెళ్లి మీ చెప్పండి. మోడీకెళ్ళి చెప్పు. అవును. అందుకే నిన్ను వదిలేస్తున్నా. మీ మోడీ హిందువుడు కదా! ఎళ్లి చెప్పు. హైందవుడుగా పుట్టడం తప్ప మీ మతంలోనే ఉంది కదా! కులాలకి, మతాలకి అతీతంగా ఉండాలి. కానీ మన మతాన్ని మనం గౌరవించుకోవాలని ఉంటుంది. మనకు కూడా హ్మ్. అలాగే ఉంటుంది. అవును. కానీ మీ మతమే గొప్పది, మీ మతమే ప్రపంచమంతా ఉండాలి అనుకుంటే ఎక్కడా చెల్లదు. ఇండియా మీదనే ఎందుకు అటాకులు చేస్తున్నారంటే కాశ్మీర్ వాళ్ళది సగం హ్మ్. భాగం. ఆర్టికల్ 370 తర్వాత జరిగిన మళ్ళీ అటాక్. 2019లో పుల్వామా అటాక్ మీద నుంచే ఇంకా కోలుకోలేకపోతున్నాం. అవును. నరకం అది. ఇప్పుడు దానికన్నా భయానకరమైన మారణకాండని చూసాం ఈరోజు. కాశ్మీర్‌లో ఎప్పుడు అల్లర్లు జరుగుతూనే ఉంటాయి. ఎప్పుడు. అల్లర్లు జరుగుతూనే ఉంటాయి అంటే ఆ పాకిస్తాన్ కాశ్మీర్ వేరు ఉంటుంది. దీంట్లో హ్మ్. వేరు ఉంటది. ఈ భాగాన్ని మనం తెచ్చుకోవాలి కదా! అందుకని కదా వెయిట్ చేస్తున్నాము. హ్మ్. సో, ఖచ్చితంగా జరుగుతది. అక్కడే ఎక్కువ అంటే కొన్ని నెలల ముందు యాక్చువల్‌గా కాశ్మీర్‌కి వెళ్ళే దాన్ని రద్దు చేశారు. ఇలాంటి అటాక్స్ జరుగుతున్నాయి అని చెప్పి. ఓకే. అంటే టూరిజమా? టూరిజంది. హ్మ్. మళ్ళీ ఓపెన్ అయింది. ఇప్పుడు పర్యాటకులు ఎక్కువ వస్తున్న టైంలో ఇలా జరగడం అనేది మనసుకి చాలా బాధాకరం. ఎటువంటి వాళ్ళైనా కూడా ఈ బాధ నుంచి బయటపడాలి అని చాలామంది అనుకుంటున్నారు. కానీ 15 రోజుల్లో ఇంకెంత పెద్ద విధ్వంసం జరగబోతోంది. ఆ విధ్వంసానికి మోడీ గారు ఎలా స్పందిస్తారు, జరగకుండా ఆపుతారు అనేది హ్మ్. మనం వేచి చూడాలి. కానీ ఆ కుటుంబాలకి మాత్రం భయం అంటే ఏంటో కళ్ళారా చూపిచ్చేశారు. చూసారు. కళ్ళారా చూసేశారు. మనం అనుకుంటాం అయ్యో! మనకేదో అవుతుంది, ఏదో అవుతుందని. పక్కనుండి పాయింట్ బ్లాక్‌లో గన్నుతో కాలుస్తుంటే ఎట్లుంటదండి? అదో నరకం అదే. సో, దీని గురించి మనం ఎంత ఎక్కువ మాట్లాడుకున్నా ఆహ్, విషాదరమైన పరిస్థితి గురించి బాధపడడం తప్ప, మన దేశంలో మనకు రక్షణ లేదు అని అర్థమైపోయింది. చూద్దాం ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుందో. చూద్దాం. మోడీ గారు ఎలాంటి స్టెప్ తీసుకుంటారని. థాంక్ యూ థాంక్ సో యూ. మచ్.